చిత్తూరు జిల్లాలోని మాదిగల భూములను రెవెన్యూ అధికారుల అండతో రాజకీయ నాయకులు అగ్రవర్ణాలు కబ్జాలకు పాల్పడుతున్నారని మాదిగ దగ్గర పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ తెలిపారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మిట్టమాదిగపల్లె గ్రామానికి చెందిన లీలా సర్వే నంబర్ 429/2G మరియు 429/2L నంబర్లలో 98 సెంట్లు భూమి ఉందని, ఈ భూమిలో కొంతమంది కబ్జాకు పాల్పడ్డారని అన్నారు. అలాగే యాదవరి మండలంలోని సాలమ్మ పేరుపై ఉన్న సర్వే నంబర్ 5501లో 1 ఎకరా, చిత్తూరు మండలం తేనబండ రెవెన్యూలో సర్వే నంబర్ 1109/1 మరియు 1109/2లో మొత్తం 3 ఎకరాల 18 సెంట్ల భూమి ఉందని, రెవెన్యూ అధికారులు అమర్రాజా వారితో కుమ్మక్కై డాక్యుమెంట్ తీసుకుని దొంగ సంతకాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. దీనిపై విచారణ చేపట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాదిగ దళ పోరాట సమితి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతి చేయడం జరిగిందన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళన కార్యక్రమం పూనుకుంటామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో రాయలసీమ ఇన్ఛార్జ్ విజయ్, కోర్ కమిటీ సభ్యులు గురుశంకర్ ప్రసాద్, చిత్తూరు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎండిబిఎస్ మాదిగల పోరాట సమితి వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పెద్దపల్లి సేకరణ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి భూ సమస్యలపైన ఇక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మాదిగల యొక్క భూముల అగ్రకులాలు ఆక్రమించి వాళ్ళ యొక్క దౌర్జన్యాలతో భూములను ఆక్రమించుకోవడమే కాకుండా రిటర్న్ మళ్ళీ మాదిగల మీదనే మళ్ళీ కేసులు ఫైల్ చేస్తూ ఒక రౌడీజం గుండాయిజానికి పూనుకొనడం, ఇదంతా కూడా చట్టరీత్యా చాలా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విషయాలపైన కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. మా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి ద్వారా ఖండిస్తున్నాం. అదే కాకుండా రీసెంట్గా ఇప్పుడు జరిగినటువంటి ఇక్కడ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం అక్కడ లీలా అనే ఒక ఆమెకు సంబంధించిన 98 సెంట్ల భూమిని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మి తర్వాత మిగులు భూమిని వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతకాలం ఊర్లో లేనందువల్ల మిగతా వాళ్ళు దాన్ని ఆక్రమించి దాన్ని కబ్జా చేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో అందరితో కుమ్మక్కయ్యి వీళ్ళు కలెక్టర్ దగ్గరికి పోయినా కానీ తర్వాత రెవెన్యూ ఆఫీస్ అందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంఆర్ఓలు, ఆర్ఐలు, అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు కూడా దీనికి వంతపాడుతూ వాళ్ళు ఈ భూములను ఆక్రమించుకొని వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఇదే చిత్తూరులోనే అమర్రాజా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి మాదిగల భూములను ఆక్రమించుకొని వాళ్ళకి ఏదో నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి అక్కడ కూడా మాదిగ భూముల మీద వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మాదిగల భూములను అగ్రకులస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భూములు ఆక్రమించుకొని వీళ్ళను మాదిగ జాతి మీద చాలా దౌర్జన్యంతో ఇక్కడ ఎవరు లేరు వీళ్లకు అనే విధంగా కూడా వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీనంతా కూడా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి తీవ్రంగా ఖండించడమే కాదు, వీలైనంత త్వరగా వీటి మీద భూ సమస్యల మీద కూడా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఎక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా గ్రామాలలో మాదిగలకు కనీసం శ్మశాన వాటికలకు కూడా గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. ఎక్కడైనా ఎవరైనా ఒక మాదిగ జాతికి సంబంధించి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళు కనీసం వేసుకోవడానికి కూడా 6 అడుగుల గొయ్యి కోసం కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీళ్ళు దారుల్లోనో, దొంగల్లోనో, వంకల్లోనో, ఏ చెరువు గట్ట మీదనో, చెరువుల్లోనో వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా చాలా గవర్నమెంట్ కూడా ఏదో మాదిగ జాతికి మేము మేలు చేస్తున్నాం, మాదిగ జాతికి సాయం చేస్తామన్నట్టు ముందు చెప్పడమే తప్ప ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఇంతవరకు ఎక్కడ కూడా న్యాయం చేసిన పరిస్థితి కనపడలేదు. కాబట్టి మేము మాదిగల పోరాట సమితి ద్వారా దీనంతా కూడా రాబోయే రోజుల్లో ఒక యుద్ధంలా మేము పోరాటం చేసి వీటన్నిటిపైన ఒక న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ చిత్తూరు జిల్లానే కాకుండా ఓల్ ఆంధ్రాలో కూడా టోటల్గా మాదిగల మీద దౌర్జన్యాలు చేస్తూ, హత్యాయత్నాలు చేస్తూ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. రీసెంట్గా కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక మాదిగ దళ ఒక ఎంఆర్పిఎస్ వ్యక్తిని, దండోరా వ్యక్తిని, ఒక లీడర్ని, టిఎం రమేష్ అనే వ్యక్తిని అతి ఘోరంగా కుట్ర పన్ని హత్య చేసి చాలా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. సో ఆ విషయంలో కూడా ఈరోజు ఒక SC/ST అట్రాసిటీస్ సెక్షన్ 14 ప్రకారం కూడా అక్కడ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అతనికి న్యాయం జరిగేటట్టు కూడా మేము
డిమాండ్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు న్యాయం జరిగేటట్టు కూడా మేము ఈ విషయం మీద గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం.